హాయ్ అండి. గోంగూర పప్పు రెడీ చేసుకుందాం. ఇప్పుడు దీనికోసం గోంగూర శుభ్రం కడిగి వేరే గ్యాస్ మీద పెట్టాను. ఒక కప్పు కందిపప్పు బాగా ఏపుకోవాలి. ఫ్రై చేసుకుంటే కందిపప్పు చాలా టేస్ట్ ఉంటుంది. పప్పు గోంగూర వండుకునేటప్పుడు మనం ఒక గ్లాసు వాటర్ పోసి 2 విజిల్లు వస్తే మనకు పప్పు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఒక స్పూను ఎల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పల్లీలు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. అక్కడక్కడ తగులుతుంటే పప్పు గోంగూరలో, అందుకని పల్లీలు కూడా వేసుకున్నాను. ఎండుమిర్చి. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకుందాము. అందుకని ఫస్ట్ ఉల్లిపాయ వేసాను నేను. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఇదిగోండి కరివేపాకు ఫ్రెష్గా ఉంది, చాలా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఒక స్పూన్ పసుపు వేసుకుని, ఒక స్పూన్ కారం వేసుకుని ఫ్రై చేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న గోంగూర రుబ్బుకుని పచ్చిమిర్చి బాగా వేసాను. 4 పచ్చిమిర్చి వేసుకుంటేనే పప్పు గోంగూర టేస్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.